సో చాలా మంది ర్యాపర్స్ని మన హైదరాబాద్లో ఒక నేమ్తో పిలుస్తారు, చిల్లర్ గాళ్ళు అంటారు. చెప్రి టు బి ప్రిసైజ్. ఓకే, చెప్రి అంటే ఏంది? చప్రి అంటే బేసిక్ చెప్రి గాళ్ళు సంథింగ్ ఇట్లా. చప్రి అంటే లైక్ వేర్ దే డజంట్ హ్యావ్ నో ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. వాళ్ళకు ఒక విజన్ లేకుండా నోట్కి ఏది పడితే అది వాగి, యూనో విత్ నో ప్రాపర్ it's carrying themselves via dressing wise, so people consider them as chapri. ఓకే, సో సమాజంలో ఇట్లా పిలుస్తారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. ర్యాపర్స్ మొత్తం తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో ఇది ర్యాపర్స్ తప్పు కాదు, రిసీవ్ చేసుకోలేకపోవడం అన్నది మీ ఆడియన్స్ తప్పు. ఓకే, హానెస్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే సపోజ్ నువ్వు చప్రి అంటున్నావు బాబు, నువ్వు కూర్చొని నాలాగా నువ్వు పాడగలుగుతావా? నీకు అది ఉన్నప్పుడు వచ్చి మాట్లాడు. నీకు తెలవకపోతే మాట్లాడకు, తెలిస్తే మాట్లాడు. తెలవకుండా మాట్లాడి పిచ్చి పిచ్చిగా చెప్పి డోంట్ మెస్ అప్ ద పీపుల్. ఇప్పుడు ఒకటి ఫాలో చేస్తే గొర్రెల్లాగా అందరూ అంటారు. అసలు చెప్పి అన్న మీనింగ్ ఏందో పిలిచి అడగండి ఎవరన్నా. ఇప్పుడు చెప్పి అంటే ఏంటి అసలు నాకు కూడా అర్థం కావట్లే. చెప్పి అంటే చిల్లర్ గల్లా అంతేనా? దే కన్సిడర్ చిల్లర్ అబ్బా బేసిక్ గా. దే కన్సిడర్ చిల్లర్ లైక్ లో క్లాస్ పీపుల్ విత్ ద లో స్టాండర్డ్స్. అదే చెప్పినా కదా, లో క్లాస్ పీపుల్, లో స్టాండర్డ్, హూ డజంట్ క్యారీ దెమ్సెల్ఫ్, వేర్ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్పస్ విత్ దేర్ లివింగ్ అండ్ ఆల్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దట్స్ కాల్డ్ చప్రి. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. సో అదే నేను ఇప్పుడు నువ్వు ఇంత మంచి జాబ్ చేస్తున్నావు, నాకు తెలిసి మంత్లీ ఒక 50,000 ప్లస్ ఉంటుంది నీకు శాలరీ. అయితే నేను జస్ట్ గెస్ చేసిన, మరి 1 lakh ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఉంటుంది. బట్ అంటే ఇంత బాగా నువ్వు చదువుకున్నావు, సో మంచిగా జాబ్ చేస్తున్నావు, అదే విధంగా ఈ సైడ్ కూడా ఉన్నావు, ర్యాపింగ్ సైడ్. బట్ అంటే అట్లా అన్నప్పుడు నీకు ఒక మనసులో బాధ ఉంటుంది కదా, ఏంది ఇట్లా అంటున్నారు వీళ్ళు జనాలు అనేది. ఇనిషియల్ గా బాధపడ్డా. చప్రి అని అన్నారు, ఇది ర్యాపే కాదన్నారు. ఇంకా కొన్ని ఎల్ వర్డ్స్, కొన్ని కజ్ వర్డ్స్, వల్గర్ గా కమెంట్స్ వచ్చినాయి, ఇన్బాక్స్ లో కూడా వచ్చినాయి. ఫస్ట్ బాధపడ్డా, వాట్ ఈస్ దిస్? ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్. నాకు ఒక లైఫ్ ఉంది. ఐ హ్యావ్ అ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఐ వర్క్, ఐ ఎర్న్, ఐ యామ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉండాలి. ఆ ఉన్న టైంలో ఎంతో కొంత టైం నేను నా ప్యాషన్కి డెడికేట్ చేస్తున్నా. ఓకే, ఆ డెడికేషన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి వస్తే నేను అనుకోలే. బట్ వచ్చినాయి, రిసీవ్ చేసుకున్నా, ప్రాసెస్ చేసుకున్నా. ఒకటే పాయింట్ నేను ఏం ఫండా పెట్టుకున్నా అంటే, నా ఇన్ని ఇయర్స్ జర్నీలో రైట్ ఫ్రమ్ డబ్బింగ్ లైక్ వోకల్ ఆర్టిస్ట్ టు ఆర్జే టు రైటింగ్ టు సాంగ్ రైటర్ కమ్ సింగర్ టు అ ర్యాపర్, ఇన్ని ఇయర్స్ జర్నీలో వాళ్ళు నాతో లేరు. నేను ఎవరో కూడా తెలీదు, నేను ఏం ఫేస్ చేసినా తెలీదు, ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు వాడు ఆర్ ఆమె ఎవరన్నా ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అంటే నా 5 years నేను పడ్డ కష్టంకి వాడన్న మాటకి నేను పట్టించుకునేదానికి అర్థం ఉందా? సో వాడి కమెంట్ పవర్ నా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ పవర్ ఒకటేనా? ఓకే, లేదు. సో దట్స్ హౌ ఐ మేడ్ మై మైండ్ అండర్స్టాండ్ కి నథింగ్ హ్యాస్ పవర్, యూనో, అంటిల్ ఆర్ అన్లెస్ యూ రిసీవ్ ఇట్. సో నీ పవర్ నీ చేతిలో ఉంది, నీతో నువ్వు ఉన్నావు, నువ్వు నడువు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కాకులు అరుస్తూనే ఉంటాయి. వాల్యూ తెలిసిన వాళ్ళు గమ్మను ఉంటారు. సేమ్ వే వాల్యూ తెలిసిన వాళ్ళు నోటంపైకి వెళ్తే, లేని వాళ్ళు అట్లా చిల్లరగా శబ్దాలు చేస్తారు, సింపుల్ అంతే అనుకోవాలి. ఇప్పుడు అన్నులు నేను ఆపలేను. ఒకటి ఆపుతా, ఇద్దరు ఆపుతా, ముగ్గురు ఆపుతా, ఎంతమందిని ఆపుతా? ఇక నాకు పని లేవా, పాటలు లేవా, ఫ్యామిలీ లేదా, జాబ్ లేదా, నేను చేసుకోవద్దా? నీ కమెంట్ పెట్టినా నేర్చుకుంటూ కూర్చుంటే ఏడ్చినా అయిపోయింది, సార్టెడ్. బట్ యా, ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఏ కామెంట్ కి ఏడవడం జరిగింది? చెప్పాను కదా, కస్ వర్డ్స్ కొన్ని చాలా గలీజ్గా ఎల్ వర్డ్ యూజ్ చేయడం, అది చాలా తప్పు. బేసిక్గా అది చాలా తప్పు. ఒక అమ్మాయికి అడ్రస్ చేయడం, నాకు బాధ వస్తే నువ్వు లేవు, నాకు ఒక ఫైనాన్షియల్ నీడ్ వస్తే నువ్వు లేవు, నాకు ఆకలిస్తే ₹1 పెట్టవు, నువ్వేవాడ్రా నాకు చెప్పడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అన్నావు అనుకుందాం, నా గురించి నీకేం తెలుసు? సరే అన్నావు అనుకుందాం, ఓకే, సరే అన్నావు, ఒక అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేసినావు, పబ్లిక్లో ఉంది, అబ్బాయిల మధ్యలో ఉంది, ఇది అని చెప్పి అంటున్నావు. సరే మరి నీకు దాన్ని ఎల్లని అంటారని నీకెట్లా తెలుసు? ఒక పాయింట్. ఇంకో పాయింట్, సరే అమ్మాయి వెళ్ళే అనుకుందాం, నేను కాదు.
ఫర్ సపోజ్ వాళ్ళు ఆ వర్క్ వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, అడుక్కోవట్లే కదా, వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనడం? లీగల్గానే ప్రాస్టిట్యూషన్ చేశారు, గవర్నమెంట్ లీగలైజ్ చేసారు, వాళ్ళకేం నొప్పి? నీకు అంత టైం ఉందా, అంత ఫుర్సత్ ఉందా? అట్లా ఉంటుంది, ఏం చెప్పలేము అంతే. కాదు, ఇప్పుడు కామెంట్స్ వచ్చినప్పుడు బాధపడతావు కదా, ఇవి ఇంట్లో వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకుంటావు అంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా చూస్తారా? చెప్పలేము, ఆబ్వియస్లీ చూస్తారు. నన్నైతే ఇప్పటివరకు క్వశ్చన్ చేయలేదు. బట్ యా దే నో దాట్ సి ఇప్పుడు ఆడపిల్ల బయట అడుగు పెట్టింది అంటేనే అది ఒక విన్, ఒక గెలుపు అది. అంటే ఈ జనరేషన్లో ఓకే మేబీ కామన్ అయి ఉంటుంది, బట్ నేను స్టార్ట్ చేసిన టైంకి డౌన్ 5 years వెనక సీన్ వేరుండే అమ్మాయిలది, ఇప్పుడు వేరుంది. సో ఆ టైంకి నేను అడుగు బయట పెట్టి నా కోసం నేను ఫైట్ చేసి నుంచున్నా, కొట్లాడినా కొన్ని ఫేస్ చేసిన, స్టిల్ మధ్యలో ఆగిపోయినా, ఎందుకు అవసరమా మనకి అని చెప్పి నన్ను నేను గివప్ చేసేసుకున్నా. స్టిల్ ఐఎమ్ లైక్ ఒకటే పాయింట్ అనుకున్నా, హైదరాబాద్, తెలంగాణ, ఏపీ, రాయలసీమ ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలో దేవుడు నన్నే ఎందుకు పిక్ చేసుకున్నాడు? యూనివర్స్ నన్నే ఎందుకు పిక్ చేసుకున్నాడు? ఎవరికైనా ఒక కష్టం వస్తుందంటే తట్టుకునేంత ఆడుకుంటేనే ఆడ నుంచి వస్తుంది. సో తట్టుకునేంత నాకు ఉంది, హ్యాండిల్ చేసుకునేంత నాకు ఉంది, షైన్ అయ్యేంత పవర్ కూడా నాకు ఉంది. యా ఆఫ్ కోర్స్. సో 2-3 షేర్ చేసుకోండి. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ అ నాన్ మ్యూజిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నాకు లిటరలీ ఎవరు తెలియదు. మ్యూజిక్ ఇంట్రెస్ట్. ఫేస్బుక్ అప్పుడు చాలా ట్రెండింగ్ కదా, ఫేస్బుక్ లో సింగింగ్ గ్రూప్స్ ఇట్లా ఉంటుండే, సింగింగ్ గ్రూప్స్ అట్లా జాయిన్ అయ్యా నేను. అలా మెల్లమెల్లగా సింగింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ చేసుకోవడం, వాళ్ళ ఈవెంట్స్ ఉంటే వెళ్ళడం, చూడడం, ఏం చేయకపోతే జస్ట్ చూస్తుండే, ఏం నడుస్తుంది బాబు ఇక్కడ, వాట్స్ హ్యాపెనింగ్. సో కన్ఫ్యూజన్, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుండే. బట్ ఈవెన్చువల్గా అలా చిన్నగా నడుస్తుంది లైఫ్. తర్వాత నేను సాంగ్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు సేమ్ ఫేస్బుక్ యూజ్ చేసిన, ఇట్లా ఇప్పుడు నేను షేర్ని ర్యాపర్ అని పెట్టుకున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టుకుంటారు కదా, అప్పుడున్న కోడి బ్రెయిన్తో అలా. సింగర్ కూడా కాదు, మ్యూజిక్ డైరెక్టరే. అంటే మాకు ఎవరు చేస్తారో తెలియదు కదా, సో జస్ట్ అట్లా టచ్ చేసా అనమాట. అలా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అని కొడితే ఎవరైనా అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు కొట్టేసా. 2-3 రెస్పాండ్ అయ్యారు. చరణ్ మ్యూజిక్ ఐడియా ఉందా? చరణ్ నువ్వు తను రెస్పాండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. నా ఫస్ట్ సాంగ్ అతనితోనే స్టార్ట్ అయింది. అది బేసిక్ సాంగ్ అది. సో చెప్పా అతనికి, ఇలా నేను సాంగ్ రాస్తాను, చేస్తాను, నాకు ఏం తెలీదు అని చెప్పి. అంటే వాళ్ళ ప్లేస్కి వెళ్ళా, వాళ్ళ స్టూడియోకి వెళ్ళా, చిన్న రికార్డ్ చేసేవాళ్ళు, చిన్న మ్యూజిక్ చేసి పంపించారు. దానికి ఏదో పిల్లబచ్చా సారీ చిన్న మ్యూజిక్ వీడియో అలా చేసి అలా డ్రాప్ చేశాను అనమాట. ఏదో ఒకసారి అది పాడు. అది వ్యాలంటైన్ సాంగ్, అది ఇంగ్లీష్లో. పాడు. ఐ డోంట్ రిమెంబర్, మర్చిపోయినా. యా ఐ డోంట్ రిమెంబర్. చెప్పు. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, డోంట్ వాంట్ టేక్ ద నేమ్ అండ్ ఆల్. ఫస్ట్ ఇంకా అప్పటికి మమ్మీ వాళ్ళకి నేను ఇలా తిరుగుతున్నాను, సర్చ్ చేస్తున్నా, ఏం చెప్పలే. వాళ్ళకి బ్లాస్ట్ ఎప్పుడైందంటే రవీంద్ర భారతికి తీసుకెళ్ళినప్పుడు బ్లాస్ట్ అయింది. దానికి ముందు ఫ్రెండ్స్కి బయటకు వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా, అబద్ధాలు చెప్పిన. హానెస్ట్లీ నాకు తప్పు అనిపించలేదు, బికాస్ చెప్తే అర్థం చేసుకోలేనప్పుడు అబద్ధాలు అబ్సల్యూట్లీ ఫైన్. సో అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా నా ఫ్రెండ్ భరత్ ఉంటాడు, వాడికి బేసిక్గా అప్డేట్స్ వెరీ క్లోజెస్ట్ పర్సన్ అనమాట. సో ఏదున్నా ఈ సాంగ్స్ రిలేటెడ్ వాడికి చెప్తుండే నేను ఎక్కడికి వెళ్తాను. ఎందుకంటే నాకు అప్పుడు ప్రపంచం, లోకం, మనుషులు, అబ్బాయిలు ఏం నాలెడ్జ్ లేదు. సో వాడికి నాకన్నా కొంచెం బ్రెయిన్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. సో ఐ ట్రస్ట్ హిమ్ అనమాట. సో అట్లా వాడికి కాల్ చేసి ఇట్లా వెళ్తున్నా, ఇది లొకేషన్ రా అని చెప్పిన. వెళ్ళాను, కూర్చున్నా, బాగానే ఉన్నాడు పర్సన్. మాటలో చేంజ్, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అని అనిపించింది. ఏదో మాటలో ఏం చేంజ్ వచ్చింది, బాడీ లాంగ్వేజ్లో ఏం చేంజ్ వచ్చింది అంటే నార్మల్గానే మాట్లాడుతున్నాడు. సి యాజ్ ఎ సెడ్, మాట్లాడే వర్షన్, ద టోన్ స్పీక్స్ అ లాట్. టోన్ డస్ స్పీక్ అ లాట్. సో నాకు ఎందుకో వైబ్స్ కొట్టేసాను, నెగటివ్ వైబ్స్. ఓకే. ఇంకా ఫోన్ రింగ్ కూడా అవ్వలేదు. నేనే కాల్ భరత్ వచ్చేస్తున్నా భరత్ అని చెప్పేసి స్కిప్ అయిపోయా. ఓకే. తర్వాత ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, చాలా రిస్కీ షాట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంట్లో చెప్తలేము,
మనం ఏదో పెద్ద అనుకొని బయట అడుగు పెడుతున్నాం, అట్టి ఇటు ఏమన్నా జరిగితే వి నెవర్ నో. సఫర్ అయ్యేది నేను, నా ఫ్యామిలీ, ఎవ్వడు కాడు. సో ఫైన్ అనుకో.